హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. ఈరోజు సెషన్లో శివకుమార్ పెద్ది సార్ రిలాక్సింగ్ లైఫ్ గురించి సెషన్ తీసుకోవడం జరిగింది. రిలాక్సింగ్ లైఫ్ అంటే మనం చేసే ప్రతి పని ద్వారా మనం ఏ పనులు అయితే చేస్తామో దాని ద్వారానే మనకు లైఫ్ అనేది రిలాక్స్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే మన లైఫ్ రిలాక్స్గా ఉండాలంటే మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. మనకు తెలిసిన చిన్న చిన్న పనులని పర్ఫెక్ట్గా చేస్తే లైఫ్ అనేది రిలాక్స్గా ఉంటుందని కూడా సార్ చెప్పడం జరిగింది. అంటే మనం తాగే నీరు, పీల్చే గాలి, మనం చేసే వ్యాయామం కావచ్చు, మనం చేసే ఆలోచనలు కావచ్చు, అదేవిధంగా మనం తినే ఆహారం కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క దాని గురించి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 7 అంశాల గురించి సార్ వివరించడం జరిగింది. మంచి నీరు అంటే ప్రతి ఒక్కరూ నీరు తాగుతారు. మంచి నీరు ఎలా తాగాలి అంటే మన బాడీకి ఎంత అవసరమైన నీరు ఉంటుందో అవసరానికి తగ్గట్టు నీరు తాగాల్సి ఉంటుంది. అదేవిధంగా మంచి గాలి అంటే ఏంటంటే పొల్యూషన్ లేకుండా చెట్లు పెంచుకొని ఉదయం పూట మంచి గాలిని ఏ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా మంచి వ్యాయామం అంటే మన మైండ్లో ఉండే నాడులన్నీ కూడా యాక్టివేట్ కావాలంటే వ్యాయామం చేయాలి. మనకు దీర్ఘకాలిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామం చేయాలని, దానిలో భాగంగా యోగా, మెడిటేషన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మంచి ఆలోచనలు అంటే మనము ఏ విధంగా ఆలోచన చేస్తున్నాము, మనకు మైండ్కు స్ట్రెస్ లేకుండా, ఇతరులపై ఆధారపడకుండా, ఇతరుల గురించి ఆలోచన చేయకుండా మనం చేసే పని పర్ఫెక్ట్గా చేసినప్పుడు, మనం మంచిగా ఆలోచన చేసినప్పుడు, తప్పుగా ఎదుటి వారి గురించి ఆలోచన చేయనప్పుడు మన ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే మంచి ఆహారం అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆహారం తీసుకోవాలి, ప్రోటీన్స్ ఎంత మోతాదు ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత మోతాదుగా ఉండాలి, అదేవిధంగా వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అంటే ఎన్నో రకాల ఆహారాలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు కూడా వండుకొని ప్రతిసారి కూడా వేడిగా తినాలని కూడా చెప్పడం జరిగింది. ఫ్రిడ్జ్ని ఎక్కువ యూజ్ చేయకుండా, అందులో బ్యాక్టీరియా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆహారం అనేది మనం పర్ఫెక్ట్గా ఏ రోజు ఆహారం, ఎప్పటి పూట ఆహారం అప్పుడే తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచి విసర్జన, మనము సరైన ఆహారం తీసుకున్నప్పుడు, సరైన గాలి తీసుకున్నప్పుడు, వాటర్ పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడు విసర్జన అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే మనం వెళ్ళగానే 5 నిమిషాల్లో వచ్చినప్పుడే మన బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇన్కమింగ్ కరెక్ట్ ఉన్నప్పుడే అవుట్ గోయింగ్ కూడా కరెక్ట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇలా అనేక అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది. గాలి గురించి, నీరు గురించి, అదేవిధంగా ఆహారం గురించి, వ్యాయామం గురించి, ఆలోచన గురించి, విసర్జన గురించి, ఇట్లా అనేక అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి చాలా చక్కటి అంశాలను కూడా వివరించడం జరిగింది. అంటే చాలా అంశాలు సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంటుంది. ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటే 2-3 రోజుల పాటు కూడా మనం దీర్ఘకాలంగా చర్చించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు సమయం గంట సేపు ఉంది కాబట్టి ఆ గంట సేపట్లోనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా సార్ కవర్ చేయడం జరిగింది. ఈ గంట సేపట్లో ఉన్న అంశాన్ని 3 నిమిషాల్లో చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అన్నట్టు మంచి గాలి, నీరు, వ్యాయామం, ఆహారం, ఆరోగ్యం, ఆలోచన, విసర్జన ఇలాంటి 7 భాగాలను కూడా మీరు చెప్పిన సూచనలు తీసుకొని వాటి అనుగుణంగా మా జీవితంలో మంచిగా మలుచుకొని లైఫ్ని సక్సెస్ఫుల్గా, రిలాక్సింగ్గా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.